నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్ నేను విజయశంకర్ గురుకుల పాఠశాలలు హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు గిన్నెలో ఉన్న అన్నాన్ని తినాలంటేనే జంకుతుంటే తెలంగాణలో మాత్రం ఫుడ్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి వరుసగా గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక రాజకీయ కుట్ర కోణం దాగుందని అధికార పక్షం ఆరోపించడం హాట్ టాపిక్ గా మారింది త్వరలోనే ఫుడ్ పాయిజన్ ఘటనలు వెనుకున్న వారిని బయటికి లాగుతామన్న మంత్రి సీతక్క బీఆర్ఎస్ఐ కుట్ర పన్ని ఉంటుందని బహిరంగంగా ఆరోపించారు అధికారులు సహకరించి ఉంటే వారిని కూడా ఉద్యోగాల నుంచి తీసేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గురుకులాల్లో ఉన్న పిల్లల్ని తమ కన్న బిడ్డల్లా చూసుకోవాలని ఆహారం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు లేకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు అయితే కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తున్నట్లుగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక రాజకీయ కుట్ర ఉందా విద్యార్థులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే దుస్థితికి పార్టీలు దిగజారాయా దీనిపై చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు నరేంద్ర గారు బీఆర్ఎస్ నాయకులు వారితో పాటు హైందవి రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకురాలు వారితో పాటు శివకుమార్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ముగ్గురు కూడా ముందుగా ముగ్గురికి నమస్కారం అండి నరేంద్ర గారితో ప్రారంభిద్దాం నరేంద్ర గారు అట్లా ఎలా చూస్తారు మంత్రి సీతక్క కామెంట్స్ అంటే ఇప్పటికే రాష్ట్రంలో గురుకులాల్లో కావచ్చు లేకపోతే పాఠశాలలో మధ్యాహ్న భోజన విషయంలో కావచ్చు చాలా చోట్ల ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు మరణం వరకు వెళ్తున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం మీరు ఒక పక్క దానికి సంబంధించి ప్రశ్నిస్తున్నారు విమర్శిస్తున్నారు కాకపోతే కాంగ్రెస్ నుంచి కౌంటర్ ఏమొస్తుందంటే బీఆర్ఎస్ నాయకులే కావాలని ఇలాంటి కుట్రలు చేస్తున్నారు ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి మాత్రమే ఇటువంటివన్నీ చేస్తున్నారు దీని వెనుక రాజకీయ కుట్ర కోణం దాగుందనేది మంత్రి సీతక్క స్వయంగా ఆరోపించారు బహిరంగంగా సో ఎలా చూస్తారు ఈ కామెంట్స్ మొత్తంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజనింగ్ గురించి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి ముందుగా 360 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ నా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక దీక్షా దివస్ సందర్భంగా ఈరోజు జరుగుతున్న రాష్ట్రమంతా జరుగుతున్న ఏవైతే ఘటనలు ఉన్నాయో ఈ గురుకులాల పాఠశాలలు కేసీఆర్ స్థాపించింది గురుకులాల పాఠశాలను కేసీఆర్ విద్యా వ్యవస్థను ఏ విధంగా ఉన్నత శిఖరాలకు మన విద్యార్థులను ఏ విధంగా తీసుకెళ్లాలనే కేసీఆర్ సంకల్పంతో గురుకులాలు స్థాపించిన తర్వాత ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్రము లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తర్వాత ఈరోజు గురుకులాలను మొత్తము నాశనం పట్టించిన దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్న ఘటనలు పిల్లలు చనిపోతుంటే కూడా వాళ్ళని పట్టించుకోలేని పాపాన లేడు ఈరోజు పిల్లలు రోడ్డు మీదకి వచ్చేసి తనకు అన్నం లేదు ఏం లేదు ఆ అన్నంతోని పురుగుల అన్నాన్ని పెడుతున్నారు ఈ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే జరుగుతున్నదో మీరందరికీ తెలిసిన విషయమే పిల్లలు చనిపోతే కూడా ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యే పరిస్థితిలో లేడు ఈరోజు సీతక్క అంటది ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా పిల్లలతోని పరాశకం ఆడతారా ఎవరైనా పిల్లల జీవితాలతో పరాశకం ఆడతారా పిల్లలను చంపే రాజకీయం మాకే చంపుతారా అనే దానిలో దీని మీద రాజకీయ చర్చ జరుగుతున్నది రాజకీయంగా వీళ్ళు పిల్లల మీద రాజకీయం చేస్తున్నారు అనేది ఇంత మాకేం పట్టిందండి దుస్థితి ఇది తయారు చేసిందే మేము తెలంగాణలో ఎడ్యుకేషన్ వ్యవస్థను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిండు కేసీఆర్ గారని మనందరికి తెలిసిన విషయం మీ అందరికి తెలిసిన విషయం ఈరోజు ఉన్నత శిఖరాలకు ఇక్కడ నుంచి గురుకులాల చదువుకున్న పిల్లలు కూడా వేరే దేశాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి ఏర్పడ్డదంటే కేవలం కేసీఆర్ వల్లనే అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు గురుకులాల పిల్లలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు టీచర్లు లేరు మాకు వ్యవస్థ లేదు మాకు పెన్సిళ్ళు లేవు మాకు బల్పాలు లేవు మాకు బుక్స్ లేవు అని పిల్లలే వచ్చి వాళ్ళకు ఏ విధంగానైతే ఇవి లేవు వాళ్ళకు డ్రెస్సులు లేవు అని చెప్పి రోడ్డు మీదకి ధర్నాకు వస్తే కూడా పట్టించుకొని పాపాన ఈ ప్రభుత్వం లేదు ఈరోజు సీతక్క అంటది సిగ్గుచేటు ఒక మంత్రిగా ఉండి కూడా మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే గురుకుల విద్యా వ్యవస్థను ఏ విధంగా ఉన్నత శిఖరాలకు కేసీఆర్ గారు తీసుకెళ్ళిండో మనందరూ తెలిసిన విషయం ఈరోజు ఎడ్యుకేషన్ లో కేజీ టు పీజీ దాకా తీసుకెళ్లాలనే ఒక సంకల్పం కేసీఆర్ గారు ఈరోజు విద్యా వ్యవస్థలు మొత్తం కార్పొరేట్
కార్పొరేట్ ను ఢీ కొనేటట్టు కూడా ఈ గురుకులాలను స్థాపించింది కేసీఆర్ గారు. దాంట్లో ఏ విధంగానైతే ఏ కులాలకు మతాలకు అతీతంగా అన్నిటికీ మైనారిటీలకు గురుకులాలు చేసిండు, బీసీలకు గురుకులాలు చేసిండు, ఎస్సీలకు గురుకులాలు చేసిండు, ఎస్టీలకు గురుకులాలు చేసిన వ్యవస్థ కేసీఆర్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు దీక్షా దివస్ నరేంద్ర గారు సరే నరేంద్ర గారు ఆ రోజు 2009లో దీక్షా దివస్ చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాడు మన ముఖ్యమంత్రి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దారిలో పెట్టిండు, ఒక దారిలో పెట్టి బంగారు తెలంగాణ బాటగా తీసుకెళ్ళిండు ఈ కేసీఆర్ గారు. నరేంద్ర గారు రైట్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు నాశనం పట్టిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నది. ప్రజలను ఇండ్లను కూల్చడంలో ప్రతిదీ కూడా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. ఈ రోజు ప్రైవేటు స్టూడెంట్స్ కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. అశోక్ నగర్ లో చదువుకున్నటువంటి అశోక్ నగర్ లో ట్రైనింగ్ లో ఉన్నటువంటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 1 పిల్లలు కూడా ఈ రోజు సెక్రటరియట్ ను ముట్టడించే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్య ప్రభుత్వం ఏముంటదని ఈ సందర్భంగా ఈ పాలనను గార్డ్ మొత్తము నేను తెలియజేస్తున్నాను. రైట్, ఒకసారి హైందవి గారితో మాట్లాడదాం. హైందవి గారు ఎలా చూస్తారండి వరుసగా జరుగుతున్నటువంటి క్రమం? అంటే నిజంగానే ఫుడ్ పాయిజనింగ్ జరుగుంటే అప్పుడొక సంఘటన జరగాలి, కానీ ఒకే టైం పీరియడ్ లో ఇన్ని సంఘటనలు ఒకేసారి జరగడం పైన కాంగ్రెస్ వాళ్ళు ఒక అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. అసలు వీటన్నిటిని పక్కన పెడితే ముందుగా విద్యార్థులకు సంబంధించి ఆ మాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఫుడ్ పెడుతున్నారు అనేటువంటి విమర్శ సర్వత్రా వినిపిస్తోంది. ఎందుకంటే కన్నపిల్లలా చూసుకోవాల్సినటువంటి పిల్లల్ని ఆ విధంగా ఇష్టారీతిరా అంటే నాణ్యత లేని భోజనం పెట్టేసి వాళ్ళ ప్రాణాల వరకు వచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. సో ఎలా చూస్తారు ఈ అంశాన్ని? నమస్తే అండి అందరికి. యాక్చువల్గా గురుకులాలలో ఫుడ్ పాయిజనింగ్ కానివ్వండి, లేకపోతే వీరు రాజకీయం చేయడం అనేది కొత్త కాదు, ఎప్పుడు జరుగుతూనే ఉంది. గత 10 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాము. అయితే ఇక్కడ ఫస్ట్ గత ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాము. గత ప్రభుత్వంలో కూడా గురుకులాలలో, తర్వాత కస్తూర్బా పాఠశాలలలో చాలా రకాలైనటువంటి సంఘటనలు జరిగాయి. స్వయంగా నేను కూడా వెళ్ళి చూసొచ్చాను. అసలు అక్కడ ఉన్నటువంటి గురుకులాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అని అంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను చూసొచ్చానండి. స్టిల్ ఇవాళ వరకు నేను మర్చిపోవట్లేదు అసలుకి. అది కేసీఆర్ గారి, ఇందాక మన బ్రదర్ మాట్లాడుతూ కేసీఆర్ గారి గవర్నమెంటే ఇవాళ గురుకులాలను స్థాపించింది అని అన్నారు కదా. ఏదైనా స్థాపించడం అనేది చాలా ఈజీ, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఆ విషయంలో 10 ఏళ్లలో అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఘోరంగా విఫలమయ్యారు. విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది కేసీఆర్ ప్రభుత్వంలోనే. అదే కంటిన్యూ అవుతూ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా సేమ్ అదే పాటిస్తా ఉన్నారు వీళ్ళు. సో ఎందుకంటే కాయిన్ కి ఒకవైపు వాళ్ళు, కాయిన్ కి ఇంకొక వైపు వీళ్ళు, ఇద్దరు వేరు ఏం కాదండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, రెండు చేస్తున్నాయి విద్యార్థుల పైన. వాళ్ళ యొక్క అధికారం చెలాయిస్తూ విద్యార్థులను సర్వనాశనం చేస్తున్నారు. విద్యా వ్యవస్థను సమూలంగా నాశనం చేసి ఈ యొక్క విద్యా వ్యవస్థ, ప్రభుత్వం విద్యా వ్యవస్థ ఏదైతే నడుస్తూ ఉందో దాన్ని నాకు తెలిసి బహుశా వీళ్ళ యొక్క ప్రైవేటీకరణ చేయడానికి ఒక కుట్ర నడుస్తుందేమో. మరి రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, బాగానే ఉంది. ఎందుకోసం అని అంటే గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అప్పుడు స్వేరో అని చెప్పేసి పెట్టి ఆయన గురుకులాలకు మొత్తం కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నారు కేసీఆర్ గారి టైంలో. మరి ఆయన ఇంటర్నల్ గా డెఫినెట్ గా లింక్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో ఈ టైంలో ఏంటంటే మంత్రి గారు సీతక్క గారు బయటకు వచ్చి బహిరంగంగా వాళ్ళు ఒక విచారణ లేకుండా చేస్తున్నారని అన్నప్పుడు మా సింపుల్ ఒకటే డిమాండ్ అండి, భారతీయ జనతా పార్టీ నుంచి మా వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో అక్కడ ధర్నాకు పిలుపునిచ్చినటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చింది మా పార్టీ. కాబట్టి మేము ఏమంటామనంటే నిజంగా వాళ్ళ హస్తం ఉంది అని మీకు అనిపిస్తే, వాస్తవానికి మీరు అంత పెద్ద ఆరోపణ చేశారు కాబట్టి బహిరంగంగానే మీరు బహిరంగ విచారణ చేపట్టండి. గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, మీకు విచారణ చేయించేటటువంటి అన్ని హక్కులు మీ దగ్గర ఉన్నాయి. ఆరోపణలు చేస్తే ఏముంటది, కేవలం ఆరోపణల దగ్గర ఆగిపోతే బాగోదు కదా మరి. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి అంటే విచారణకు ఇమ్మీడియట్ గా ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కేసులు నమోదు చేయండి, ఇమ్మీడియట్ గా విచారణ చేయండి వాళ్ళ మీద. ఆలస్యం దేనికి చేస్తున్నారు మరి? పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, పిల్లల జీవితాలు పోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి.
నిన్న ఆసిఫాబాద్ లో ఆ అమ్మాయి కట్టిన విషయం చూసుకోండి, శైలజ విషయంలో ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోతే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కనీసం ఆ అమ్మాయి దాదాపు 4 రోజుల నుంచి హాస్పిటల్లో ఉండి చనిపోయింది. ఆ అమ్మాయి పోరాడి చనిపోయింది. మరి కనీసం ఆ అమ్మాయి యొక్క మృత శరీరాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వము అని చెప్పేసి గవర్నమెంట్ ఎందుకోసం అని చెప్పేసి అలా బిహేవ్ చేస్తుంది. మరి ఎందుకోసం, ఏ విధంగా అంటే అక్కడ ఏదో ఉంది దాచిపెడుతున్నారు మీరు. మరి వాస్తవం చెప్పాలంటే ఆ అమ్మాయి చనిపోయిన విషయంలో ఇంకేవో నిజాలు బయటికి రావాల్సి ఉన్నాయి, అవి రావట్లేదు బయటికి. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే దొంగతనంగా బాడీని అమ్మాయిని కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చూపించకుండా చేస్తే మా లోకల్ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి మా తిరుపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గారు ఇవాళ అధికారులతో మాట్లాడి గొడవ పెట్టుకొని అమ్మాయిలకు వాళ్ళ తల్లిదండ్రులకు అమ్మాయిని అప్పగించిందండి అక్కడ తీసుకెళ్ళి. మరి అంతేనా? అది కాకుండా ఇంకొకటి మాగనూరులో కూడా ఎందుకు అమ్మాయిలకు ఫుడ్ పాయిజన్ అయింది అని అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారండి అసలు? అమ్మాయిలు చిరుతిండ్లు తిన్నారు, బయటకు వెళ్ళిండ్రు, అందుకని చెప్పేసి కుర్కురే ప్యాకెట్లు తిన్నారు కాబట్టి ఫుడ్ పాయిజన్ అయింది. మరి వాస్తవాన్ని చెప్పండి, నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ గురుకులాలు మంచిగా ఉన్నాయా? మంచిగా పెడుతున్నారా మీరు? అసలు నీళ్ళ షారు పోస్తారు, పిల్లలకు వాడుకునే నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా అండి? ఒకసారి వెళ్ళి చూడండి, మీరు గురుకులాలకు వెళ్ళి చూస్తే పక్కన పట్టిన హౌస్లలో నీళ్లు ఉంటాయి, ఉన్నటువంటి బాత్రూమ్లు ప్రాపర్గా ఉండవు. ఆ బాత్రూమ్లలో మొత్తం కూడా కంప్లీట్ అది ఎట్లంటే డ్రైనేజీ మొత్తం కూడా పొంగి పొరుగుతుంటది. పిల్లలు ఏడే స్నానాలు చేస్తారు? ఒక ఉన్నటువంటి రూమ్లలోనే వాళ్ళకి అవే రూములు, అవే గదులు, అక్కడనే టీచింగ్ చేస్తారు, అక్కడనే పడుకుంటారు, అక్కడనే తింటారు, అక్కడనే ఉంటారు. అంటే హైజీన్ ఎక్కడికి వస్తుంది అసలు? ఇంకో దిక్కు గురుకులాలకు కొత్త భవనాలు ఏర్పాటు చేసినామని అంటారు. ఆ భవనాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, వాటిని కన్స్ట్రక్షన్ చేయరు. మరి ఆ కన్స్ట్రక్షన్ కోసం వచ్చినటువంటి నిధులు ఎట్టిపోతున్నాయో తెలియదు. కుళ్ళిన గుడ్లు పెడతారు, తర్వాత కులిపోయిన బంగాళదుంపలు, కులిపోయిన కూరగాయలు. ఇవాళ అడిషనల్ కలెక్టర్ ఒక అతను ఆసిఫాబాద్ జిల్లాలోనే సేమ్ ఇట్లనే దీపక్ గారు పోతేనంటే అక్కడ కులిపోయిన గుడ్లు కనిపించినాయి అంట, కులిపోయిన బంగాళదుంపలు కనిపించినాయి. అంటే ఏం చేస్తున్నారు మీరు అసలుకి? తెలంగాణ ప్రభుత్వం పిల్లల ప్రాణాలతో చెరగాట మారుతున్నారా మీరు? ఇదొక్కటే కాదు, చాలా ఉన్నాయండి అసలు చెప్పాలంటే. ఇవాళ మా రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు ఒక ప్రెస్ నోట్ లో చెప్పారు ఈ విషయంలో, విత్ లెక్కలతో చెప్పారండి. ఇవే మీకు కూడా చెప్తాను. ఇవాళ మొత్తం గురుకులాలలో చనిపోయిన వాళ్ళలో 51 మంది చనిపోయారు. ఎందుకోసం చనిపోయారు ఇప్పటివరకు మీరు బయట పెట్టలేదు. 23 మంది బలవన్ మరణాలకు పాల్పడింది పిల్లలు. ఎందుకోసం బలవన్ మరణాలకు పాల్పడతారు? అంత చిన్న ఏజ్ లో ఉన్నటువంటి పిల్లలకు ఆత్మహత్య చేసుకునేటటువంటి ఆలోచనలు ఎందుకు వస్తాయండి అసలు? తర్వాత 10 మంది అనుమానాస్పదంగా చనిపోయారు. గురుకులాలలో మీ కనీసం మినిమం మీ సెక్యూరిటీ ఇవ్వకుండా అక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టకపోతే అనుమానాస్పదంగా చనిపోయినటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటిది? ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి ఎవరైనా అడుక్కోవాలి. మరి అది కాకుండా 38 గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ ఎందుకోసం అవుతుంది? పుల్లిన కోడిగుడ్లు పెడుతున్నారు మీరు, బియ్యం సన్న బియ్యం అని చెప్పేసి తీసుకొచ్చి అవి వండితే మొత్తం కూడా ముద్దలు అయిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక నిమిషం అండి, 14 మంది అనారోగ్యంతో చనిపోయింది, 4 మంది ఫుడ్ పాయిజన్. అంటే మొత్తం దాదాపు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే మొన్న 1 year లోపలనే 886 మంది విద్యార్థులు ఇవాళ అస్వస్థతకు గురైన సంగతి నిన్నటి వరకు. ఇవాళ పరిస్థితి వేరే అండి. ఇక్కడ ఇవాళ తిమ్మాజిపేటలో గోరిట పాఠశాలలో 4గురికి ఫుడ్ పాయిజన్ అయింది. భువన్గురి మోత్కూరు పాఠశాలలో కూడా పిల్లలకు చక్కగా పెట్టలేరని చెప్పేసి పిల్లలు పోయి బయట హోటల్స్ లో ఫుడ్ తింటున్నారు. అదే విధంగా అంటే ఇట్లా ప్రతిరోజు ఎక్కడో దగ్గర అవుతూనే ఉంటాయి. కానీ పొన్నం ప్రభాకర్ గారు ఏమంటారంటే ఎక్కడో దగ్గర 2-3 ఘటనలు అయితే అవి అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవుతాయి అని చెప్పేసి ఒక మంత్రి మాట్లాడితే, అసలు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాత్రం ఇవాళటి వరకు ఎలాంటి స్పందన లేదు. మీరు ఒక కమిటీ చేసినామని అంటున్నారు కదా, ఆ కమిటీ నుంచి మీరు ఏం తెలుద్దాం అనుకుంటున్నారు? అసలుకి మీరు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతారు, మంత్రులు ఇంకొక మాట మాట్లాడుతున్నారు. మరి మీ మధ్యలోనే సమన్వయం లేదు కదా, మీరే సమన్వయంతో పనిచేయనప్పుడు ఇక గురుకులాలలో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి గురించి మీరు ఆరోపణలు చేస్తున్నారు. మరి బహిరంగ ఆరోపణలు చేసుకుంటున్నారే అంటే ఇప్పుడు ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కి మధ్యలో ఉన్నటువంటి గొడవనా? మీకు ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా తెచ్చుకోండి కావాలంటే, అంతేగా. కానీ విద్యార్థుల ప్రాణాలతో చెరగాటం ఆడమైందండి. రైట్, ఒక్కసారి ఇది కరెక్ట్ కాదు. రైట్ ఒక్కసారి శివకుమార్ గారితో మాట్లాడదామండి ఈ అంశాలకు సంబంధించి. శివకుమార్ గారు, ప్రభుత్వం మీదే అనేక సంఘటనలు జరుగుతున్నాయి, 1 కాదు 2 కాదు, ఇదే వారంలో ఒక 10 సంఘటనలకు పైగానే జరిగాయి. మీ మంత్రి ఏమో ఎదుటి వాళ్ళపైన తోసేసే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ కుట్రల్లో భాగంగా ఇవన్నీ జరిగాయి అంటున్నారు. అంటే మీరు బాధ్యత తీసుకునేటువంటి అవకాశం లేదా? అసలు ఏం చెప్తారు? న్యూస్ 360 ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వాటికి నమస్కారం.
ఒకటేమంటే మన విజయ్ గారు ఏదైతే పిల్లలకు ఏదైతే జరుగుతుందో మొత్తానికి ఆ ప్రక్షాళన మా పార్టీ ఉండని గతంలో 10 సంవత్సరాలు మనం వినడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. పురుగుల అన్నం పెట్టడం జరిగింది. లేకపోతే ఏదైతే బియ్యమే మొత్తం ఎక్కడికక్కడ ముక్కిపోయిన బియ్యం, ఇట్లా గడలు కట్టిన బియ్యం ఇటువంటివి జరిగినాయి అనేది చాలా మటుకు జరిగింది. 11 మాసాలలో ఒక 48 మంది పిల్లలకు మటుకు సీరియస్గా అయింది, ఇబ్బందులు జరిగింది, వాళ్ళ ప్రాబ్లం అయింది అనేది మటుకు వాస్తవము. అది బాధాకరం. జనరల్ గా పిల్లలకి రాజకీయానికి వేరు, రాజకీయంతో సంబంధం లేదు. గురుకుల పాఠశాలలో మొత్తానికి గత 10 సంవత్సరాలలో చాలా ఇబ్బందికరంగా చేయడం జరిగింది. ఈ 11 మాసాలలో ముఖ్యమంత్రి గారు గతంలో ఒక బడ్జెట్ కూడా రిలీజ్ చేసి వాళ్ళకి బెంచులు కానీ లేకపోతే అక్కడ ఉన్న కిచెన్ ని కానీ రకరకాల ఇబ్బందులు ఏదైతే వాష్రూమ్స్ లేకుండానో అక్కడ ఎక్కడెక్కడైతే మెయిన్ అవసరమో అక్కడ ఒక బడ్జెట్ రిలీజ్ చేసి దాన్ని పంపించడం కూడా జరిగింది. మొన్ననే రీసెంట్లీ కూడా ఒక విద్యాశాఖ కమిషన్ ఏర్పడి ఆకునూరు మురళి గారిని కూడా దానికి బాధ్యతలను చేస్తూ దాంతో పాటు ఎడ్యుకేషన్ ఆఫీసర్లని వాళ్ళని ఇస్తూ ప్రక్షాళన చేయాలి ఖచ్చితంగా అనే రకంగా కూడా ఈరోజు ప్రభుత్వం మాట్లాడడం జరిగింది. అయితే ఇంతకుముందు మాగునూరు గురించి మన ఐదవి గారు మాట్లాడారు. నిజంగా కూడా వాస్తవము అక్కడ జరిగిన దాంట్లో నేను కూడా ఒక మీడియాలో చూడడం జరిగింది. అక్కడ బహుశా తొలి వెలుగు రఘు అనుకుంటా వాళ్ళు ఎవరో టీం పోయి అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ కోణాలు బయటపడుతున్నాయి. అయితే అక్కడ ఇక్కడ వినిపిస్తోంది శివకుమార్ గారు, మీరు కంటిన్యూ చేయండి, నేను చెప్తాను. అక్కడ మాగనూరులో నేను కూడా చూసింది ఏంటంటే కిచెన్ బాగుంది, పిల్లలకు బెంచులు బాగుంది, అక్కడ ఉన్న ఏదైతే డైనింగ్ హాల్ కూడా ఉందో అది కూడా బాగుంది. కాకపోతే ఏమంటే అక్కడ కొంచెం కోతుల బెడద ఉన్నది అనేది మనకు అక్కడ సన్నివేశం చూస్తే అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే అక్కడికి వచ్చే వరకు ఆ రోజు బియ్యం కొంచెం బాగాలేవు అన్నారు. వంకాయ ఆలుగడ్డ పప్పు ఏదో వాళ్ళ పిల్లలకు పెట్టిండ్రు, పిల్లలు అక్కడే తిన్నారు, పిల్లలు ఎక్కడ బయట పోలేదు. అక్కడ ఇంకొక ప్రస్తావన ఏం తీసుకొస్తుందంటే 25 సంవత్సరాల నుండి వేరే వాళ్ళు అక్కడ వండి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ రోజు మటుకు దళితులు వండి పెట్టిండ్రు అనేది కూడా కొత్త కోణం తీసుకొచ్చి రావడం జరిగింది. అయితే వాళ్ళని ఇరికించడానికో లేకపోతే అది డైవర్ట్ చేయడానికో అక్కడ ఒక చిన్న ఇష్యూ చేసిండ్రు అనేది ఈ మాగునూరు విషయంలో మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఇక్కడ మొత్తానికి ఏమైతుందంటే ఎడ్యుకేషన్ లో కూడా అక్కడ కొంతమంది ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు మనం ఆలోచిస్తే ఏంటంటే ఇక్కడ డిబేట్ ఆలోచించింది ఏంటంటే పాత వాళ్ళు ఎవరినైతే అక్కడ పెట్టినరో దాని వల్ల అది టిఆర్ఎస్ బిఆర్ఎస్ కొంచెం అనుగుణంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక ట్రిక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనేది మటుకు మనం చెప్పొచ్చు. రెండోది ఈ రోజు ప్రభుత్వం ఒకటే నిర్ణయం ఏం తీసుకోవాలంటే అక్కడ ఉన్న పాత వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేసి అక్కడ నిజంగా కూడా వేరే వాళ్ళని షిఫ్ట్ చేస్తే మటుకు ఇటువంటి సంఘటనలు జరగాయనే రకంగా ఇది నా స్పెషల్ గా నేను ఏదైతే మొత్తానికి ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. ఇంకోటి ఏమంటే ప్రభుత్వంలో గతంలో ఇప్పుడు ఇంతకుముందు నరేంద్ర లేడు, ఒకవేళ మాట్లాడి ఆయన వెళ్ళిపోయాడేమో. మొత్తానికి ఆయన నిజంగా కూడా ఒప్పుకున్న రేట్ ఏంటంటే ఈ ప్రక్షాళన చేసిస్తామని చెప్పి మొత్తం మోసం చేసింది మా ప్రభుత్వమే, టీఆర్ఎస్ బీఆర్ఎస్. రెండోది గురుకులాలు పెట్టింది కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్. కానీ పిల్లలకు గురుకులాన్నం పెట్టినాము, అన్ని రకాలుగా మేమే తప్పుదం చేసినాం అనే రకంగా ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఇంకోటి కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, దానికి మళ్ళీ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అంటున్నాడు. అంటే కార్పొరేట్ స్కూళ్ళు ఎవరుకున్నాయి మొత్తానికి ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళ ఎంపీలకు లేకపోతే ఎక్స్ మినిస్టర్లకు వాళ్ళకి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి అయినంత మటుకు 50% ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్ గతంలో షట్ డౌన్ అవుతే ఈ రోజు ముఖ్యమంత్రి గారు 11 నెలల క్రితమే ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్న తర్వాత ఒక 2 నెలల్లో ఒక రకంగా చెప్పడం ఎవ్రీ డిస్ట్రిక్ట్ షుడ్ హ్యావ్ గవర్నమెంట్ స్కూల్ కంపల్సరీ. షట్ డౌన్ అయిన స్కూళ్ళకు కూడా మళ్ళీ మనం ఓపెన్ చేద్దామనే రకంగా కూడా చెప్పి దానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. అదే కాకుండా ఎవరైతే ఆకునూరు మురళి గారికి ఏదైతే అనుభవం ఉందో ఆ అనుభవంని గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఎంత ప్రక్షాళన చేసిండు, ఎడ్యుకేషన్ ఎంత డెవలప్ చేసిండు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. విత్ ఇన్ నో టైంలో గవర్నమెంట్ కూడా దీని మీద మంచి డిసిషన్ తీసుకొని ఇటువంటి పిల్లలకి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. రెండోది ఏంటంటే దిస్ ఇస్ నాట్ అన్ పాలిటిక్స్ రిగార్డింగ్ గవర్నమెంట్ స్కూల్స్ లేకపోతే గురుకులాలు ఏదైనా ఉంటాయి. పిల్లలు వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. ఇటువంటి టైంలో అటువంటి పిల్లలని తీసుకొని ఇది రాజకీయం చేయడము మంచి పద్ధతి కాదు. ఉంది అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా
అక్కడ వాళ్ళని ప్రక్షాళన చేసి ఆ పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టడము, లేకపోతే కిచెన్ బాగలేదు కిచెన్ మొన్న నేను నాలుగు చూడడం అయితే మరి కట్టెలతో నడుతున్నారు విజయ్ గారు ఇప్పటికి కూడా. ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. మార్పులు అయితే ఉండాలా. హైందవ్ గారు వారు ప్రధానంగా చెప్పేది ఏంటంటే గతంలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వంట దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే చూసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు కాబట్టి బీఆర్ఎస్కి అనుకూలంగా వాళ్ళు ఏవైనా చేసే ప్రయత్నం జరిగి ఉండొచ్చు. కాబట్టి మొత్తం కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే మొత్తం సమస్య కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటూ వారు చెప్పుకొస్తున్నారు. సో ఏమంటారు మీరు దానికి? హైందవ్ గారు వినిపిస్తోందా? కెన్ యూ లిసన్ మీ? శివ గారు వాస్ సేయింగ్ దట్ గతంలో ఎవరైతే వంట వాళ్ళు లేకపోతే పనిచేసే వాళ్ళు ఉన్నారో ఈ గురుకులాల్లో వాళ్ళే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారు కాబట్టి కొంత బీఆర్ఎస్ కి అనుకూలంగా వాళ్ళు వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటూ వారు ఒక సలహా ఇస్తున్నారు గవర్నమెంట్ తరపు నుంచి. అదే విధంగా చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ తరపు నుంచి. మీరేం చెప్తారు దానికి? చాలా సిల్లీ ఉందండి వాళ్ళు చెప్తున్న ఆన్సర్స్. అసలుకి అట్లా ఎట్లా ఉంటాయండి? సరే, అఫ్ కోర్స్ 10 years వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి సంబంధాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉండవని మనం అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఒకసారి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మీకు అలాంటి అనుమానాలు మీకు ఉన్నప్పుడు మీరు ఏం చేయాల్సినారు? 1 year లోపలనే, బిఫోర్లోనే, ఈ ఘటనలు జరగక ముందుకే మీరు ఏం చేయాల్సినారు? మరి విద్యాశాఖ అయితే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కదా, అదేవిధంగా హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కదా. మరి అలాంటప్పుడు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదండి మీరు? గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే కమిటీలు వేస్తారో వీళ్ళు 2 కమిటీలు వేసుకున్నారు, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపాల్, వార్డెన్ స్థాయి అధికారులతో, ఆ తర్వాత మరో కమిటీ డిఎస్ఓ, డిఎస్డబ్ల్యూఓ, డిటిడబ్ల్యూఓ, డిబిసి, డబ్ల్యూఓ, వీళ్ళందరూ ఏంటంటే డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ట్రైబల్ వెల్ఫేర్, తర్వాత బీసీ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, వీళ్ళందరితోన ఇప్పుడు కమిటీ వేసేవాళ్ళు బిఫోరే మీరు మీకు అంతా డెఫినెట్లీ. ఎందుకంటే గత గవర్నమెంట్ లో ఏవైతే తప్పిదాలు జరిగినాయో అవి మీ గవర్నమెంట్ లో జరగొద్దని మీకు నిజంగా మీకు ఒక విద్యాశాఖ పైన మీకు నిజంగా విద్యార్థుల పైన మీకు నిజమైన ప్రేమ ఉంటే ఆ రోజే కమిటీ వేసేవాళ్ళేమో. మరి ఆ రోజు కమిటీ వేసి రివ్యూ చేయాల్సి ఉన్నారు. మరి ఇక్కడ విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, పిల్లలకు ఇంతవరకు పుస్తకాలు అందినాయా లేవా, దుప్పట్లు అందినాయా లేవా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక అవసరాలు ఎట్లా ఉన్నాయి, హాస్టల్స్ లోపల ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, తర్వాత అన్ని గతంలో జరిగినటువంటి తప్పిదాలు మా ప్రభుత్వంలో జరగకుండా మేము చూసుకోవాలి అని చెప్పేసి అని ముందు ప్రయత్నం చేయాల్సి ఉన్నాను. మరి ఇప్పుడు అసలు సంఘటనలు జరిగిన తర్వాత మనం పక్క పార్టీ మీద తోసే కంటే ముందు మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి కదా. వీళ్ళు కూడా అయితే గవర్నమెంట్ గా మీకు చేతగాంతరాన్ని మీరు నిరూపించుకుంటున్నారు ఇక్కడ అంత సింపుల్ గా. మాకు చేత కావట్లేదు, మేము ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నాము, మా వల్ల అయితలేదండి, కాబట్టి గత ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలను మేము కూడా చేస్తూనే ఉన్నాం ఇక్కడ మాకు అని చెప్పేసి వీళ్ళు వీళ్ళ చేతగాని గతమతనాన్ని నిరూపించుకుంటున్నారు వాస్తవానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా. కాబట్టి ఇప్పటికైనా కూడా మీకు దాదాపు పిల్లలందరూ కూడా హాస్టల్స్ కి వచ్చే వాళ్ళు ఎవరు వస్తారండి? అక్కడికి వచ్చే వాళ్ళు ఏమన్నా కార్పొరేట్ స్కూల్లో చదవడానికి ఉండి కూడా గవర్నమెంట్ హాస్టల్లోకి అయితే రారు కదా. రోజు కూలిన పిల్లలు, లేకపోతే ఇంటి దగ్గర కూడా వసతులు లేకపోతే పిల్లలకు చదువుకునే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, తర్వాత మంచి మెరిట్ స్టూడెంట్స్ కూడా ఉంటారు అందులో. మరి అలాంటి పిల్లలను అందరినీ కూడా మీరు పట్టించుకోకుండా ఇప్పుడు ఆగమేఘాల మీద మేము కమిటీ వేసేసినాము, ఆ కమిటీ వస్తుంది, మొత్తం రివ్యూ చేస్తున్నాము, ఇంకా మొత్తం ప్రక్షాళన అయిపోతుంది అని అంటే ఇంకొక విషయం చెప్తాను. ఆకునూరు మురళి గారు ఇవాళ విద్యా వ్యవస్థను మేము సహకరిస్తామని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా. గత ప్రభుత్వంలో కూడా మీరు ఏం చేసిరండి? ఒక పదవి కోసం ఆశించినటువంటి వ్యక్తే కదా మీరు. మరి అట్లాంటప్పుడు గురుకులాలలో బుబ్బా ఏందయ్యా బువ్వా ముందు చదువు చెప్పుని కూరగాయలకు అని చెప్పేసి మాట్లాడేటువంటి వ్యక్తి ఇవాళ మీ యొక్క కమిటీలో ఉన్నాడు. మరి ఆ వ్యక్తి ఇవాళ విద్యా వ్యవస్థ కోసం బాగు కోసం పనిచేసే వ్యక్తి. ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎందుకు మాట్లాడతారు? తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక రేంజ్ లో పోరాటం చేసిండు కదా. మరి ఇవాళ ఎందుకు ఆయనకు ఒక పదవి వచ్చింది కాబట్టి గవర్నమెంట్ గురించి మాట్లాడొద్దని చెప్పేసి గవర్నమెంట్ ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము ఏం మాట్లాడం అంటే విద్యార్థుల విషయంలో మీరు ఎంత స్వార్థంగా వ్యవహరిస్తున్నారంటే ఒక విద్యావంతులు ఒక
తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తులు కూడా ఇవాళ వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ పదవుల కోసం అని చెప్పేసి సర్వనాశనం చేయడానికి పనంగా పెట్టడానికి డిసైడ్ అయ్యింది. ఇంకొక విషయం కూడా చెప్తాను ఇక్కడ, కేవలం గురుకులాల విషయంలోనే కాదు నేను అంటున్నది, ఈవెన్ యూనివర్సిటీల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. యూనివర్సిటీ విద్యార్థుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగానే ఉంది. విద్యార్థులకు అక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ లేక యూనివర్సిటీస్ లలో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఏ యూనివర్సిటీని ఇప్పటివరకు సందర్శించారు చెప్పండి. అసలుకి విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం కాదు కదా, వెళ్ళి గురుకులాలను పరిశీలించాల్సినటువంటి అవసరం ఆయనకు ఉంది కదా. కేవలం ముఖ్యమంత్రి కాదు కదా ఆయన, మరి అట్లాంటప్పుడు ముఖ్యమంత్రి అన్న దాంతో పాటు ఇంకొక 2 శాఖలు ఆయన కాడనే ఉన్నాయి కదా, మరి అట్లాంటప్పుడు ఎందుకోసం అని చెప్పేసి వైనాట్ ముఖ్యమంత్రి గారు వెళ్ళట్లేదు అసలు గురుకులాలను పరిశీలించడానికి, ఎందుకోసం అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి మంత్రులను వాళ్ళకి పంపిస్తున్నారు. ఆ మంత్రులేమో వాళ్ళకి ఇష్టమైనటువంటి స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు. మరి అట్లా అంటే అల్టిమేట్ గా గవర్నమెంట్ చెడ్డ పేరు లేకపోతే మీకు చెప్పండి మరి ఇక్కడ దాని వల్ల ఎవరికి నష్టం అవుతుందండి? అల్టిమేట్ గా విద్యార్థులకు కదా అక్కడ నష్టం అవుతున్నది. మరి నష్టాన్ని మీరు ఎట్లా పొడుస్తారు? ఒక్కసారి శివ గారితో మాట్లాడదాం. రైట్, హైందవి గారు. శివ గారు, ఇక్కడ ప్రధానంగా సరే వారు చెప్పింది ఓకే, ఒక క్వశ్చన్ అండి. ముఖ్యమంత్రి గారి దగ్గరే విద్యాశాఖ ఉంది, ముఖ్యమంత్రి గారి దగ్గరే హోంశాఖ ఉంది. ఈరోజు విద్యాశాఖలో జరుగుతున్నటువంటి పొరపాట్ల గురించి చర్చిస్తున్నాం. ఒకవేళ దీని గురించి ఏదైనా కమిషన్ వేసి ముందుకు తీసుకెళ్లాలన్నా కానీ హోంశాఖ చేయాల్సినటువంటి పని. 2 శాఖలు ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకున్నారు. ఆయనకు ఉండేటువంటి బిజీ షెడ్యూల్ అసలు ఇవన్నీ పట్టించుకోవడం అవుతుందా? ఎవరికైనా అప్పగించవచ్చు కదా. ఒక వ్యక్తికి విద్యాశాఖ అప్పగించి పూర్తిగా రివ్యూ చేయాలనేటువంటి ఆలోచన ఇప్పటి వరకు ఎందుకు లేదు? ఇన్ని విమర్శలు జరుగుతున్నాయి ప్రభుత్వం పైన, అయినా విద్యాశాఖను అట్లాగే అట్టి పెట్టుకోవడంలో అర్థం ఏంటి? పోనీ ఏ సమస్యలు రాకుండా చూసుకుంటున్నారా అంటే అలా లేదు, రోజుకో సమస్య వస్తుంది. ఒకటేమంటే విజయ్ గారు, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఎవరైతే ఆకునూరు మురళి గారు ఇక్కడ కేసీఆర్ ఆధ్వర్యంలో ఆయనకు ఒక అవకాశం ఇస్తే అక్కడ నేను పని చేయలేని పరిస్థితిలో ఉన్నా, మొత్తం వాళ్ళ కంట్రోల్ రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతున్నప్పుడు నేను పని చేయలేనని ఆయన ఏపీ పోవడం జరిగింది. అక్కడ ఏపీలో మంచి ప్రక్షాళన చేయడం జరిగింది. ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా అక్కడ ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఒక కార్పొరేట్ స్కూల్ లెవెల్లో కూడా గవర్నమెంట్ స్కూళ్ళని కూడా ఆ రకంగా తీర్చిదిద్దింది అనే ఉద్దేశంతోనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆయన తెలిసి ఇవ్వడం జరిగింది. మీరు అన్నట్టు ఒకవేళ ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంమంత్రి ఉంది ప్లస్ విద్యాశాఖ మంత్రి ఉంది అనేది వాస్తవం, లేదు అనడం లేదు, ఖచ్చితంగా ఉంది. ఇంకొక 6 పోస్టులు ఏవైతే మంత్రిత్వ శాఖలు ఉన్నాయో ఆ ముఖ్యమంత్రి గారి ఆధీనంలోనే ఉన్నాయి. రేపు ఏదైతే క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఏదైతే ఉందో అది త్వరలోనే జరుగుతుంది. అంటే మీ రాజకీయ సమీకరణాల కోసం ఆలస్యం అవుతుంది. ఇన్ని సమస్యలు ఉన్నా కానీ మీరు పట్టించుకోరు. మీ రాజకీయ సమీకరణాలు తీరేంత వరకు ఆ పోస్టులు ఎవరికి ఇవ్వరు. మీ అధిష్టానం నుంచి ఏదైనా హింట్ వచ్చే వరకు మీరు ఆ పోస్ట్ ఎవరికి ఇవ్వరు. అప్పటి వరకే సమస్యలు ఇంతేనా? ఇప్పుడు సమస్యల మీద ఎప్పటికప్పుడు దాని మీద సమరం చేయడం జరుగుతుంది. ఏం మొదలు పెట్టలేరు. ఏదైనా రివ్యూ మీటింగ్లు జరుగుతున్నాయి. కన్సర్న్ ఆఫీసర్లు పోయి ఆడపోతున్నారు. ముఖ్యమంత్రి గారి స్వయాన అనేది 5 గారు చెప్పిన మాట అయితే అది గతంలో చాలా జాగాలు 11 సంవత్సరాల ప్రధానమంత్రి గారు ఏడబోయి ఏం చేస్తుంది చెప్పండి. కానీ మీ ముఖ్యమంత్రి గారు కేవలం ముఖ్యమంత్రి గారు మాత్రమే కాదు కదా, మీ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి కూడా. నేను కాదంటలేదు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా పొమ్మని చెప్పండి. పెట్టి అఫీషియల్ ని పంపిస్తున్నారు. అఫీషియల్ ఆడుంది. ఇప్పుడు 5 గారే చెప్పిండ్రు, 2 కమిటీలు ఆల్రెడీ వేసిండ్రు. దాని ప్రకారంగా పనిచేయాలి. ఎప్పుడైనా అఫీషియల్స్ ముందు ఉరుకుతారు. ప్రతి దగ్గర మంత్రి గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి సంఘటన గోరు విజయ్ గారు ఇప్పుడే కాదు, గత 30 ఏళ్ళు 40 ఏళ్ళు చూసినా అదే. ఇక్కడ ఒక్క సంఘటన జరగట్లేదు. సంఘటన జరగడానికి కారణాలు ప్రతిసారి చూడండి మీరు. లగ్జర్లలో ఒక రకంగా ఉంది, మూసీలో ఒక దగ్గర ఉంది, హైడ్రా ఒక స్టీలం తీసుకొస్తున్నారు. మొన్న జరిగిన ఏదైతే నిర్మల్ లో జరిగిన సంఘటన ఒక రకంగా. అంటే మొత్తానికి దీని వెనకాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒక రకంగా వేరే రకమైన కుట్ర చేస్తుంది. ఈ రోజు వాళ్ళ అధికారంలోకి పోయిన తర్వాత కూడా ఈ రోజు ప్రాబ్లం. ఈ రోజు మనకు దురదృష్టం ఏంటంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ లేడు. క్యాండిడేట్ ఉంటే వాళ్ళని ప్రశ్నించేది. ఎందుకంటే 5 గారు కూడా గత 10 సంవత్సరాల గురించి ఆమె అటాక్ చేయడానికి రెడీ ఉంది. నేను కూడా అటాక్ చేస్తా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న విషయంలో మటుకు ఖచ్చితంగా ఏవైతే జరుగుతున్నాయో అది బాధాకరం. ఖచ్చితంగా దాన్ని ప్రక్షాళన 100% చేస్తాం విత్ ఇన్ నో టైమ్ లా. ఇవన్నీ కూడా సెటరైట్ అయితే ఎవరు కూడా ఏ ఇబ్బంది కాకుండా చూసుకోం. రేపు ఏదైతే స్కూల్ పిల్లల మీద జరిగిన దానికైతే నేను ఈ రోజు చింతించడం ఖచ్చితంగా అది అయితే ఒక విషయం ఇక్కడ శివ గారు, ఒక విషయం, లగచర్ల ఘటనలో కావచ్చు లేకపోతే ఈ విషయంలో కావచ్చు, 2 ఘటనల్లో కూడా బీఆర్ఎస్ వెనకుండి చేపిస్తోంది అనేది మీ ప్రధాన ఆరోపణ. ఎందుకంటే మంత్రి స్థాయి వ్యక్తులు కూడా చెప్తున్నారు ఈ సంఘటనకు. లగచర్ల ఘటన అంటే ఎలాగో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది, సుపారీ ఇచ్చి మరీ చేయించారనేటువంటి చర్చ కూడా ఉంది. అంటే ఎందుకు అంటే మీ ప్రభుత్వం వచ్చి కేవలం 11 నెలలు 12 నెలలు కూడా ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వనటువంటి పరిస్థితి, ఎందుకు అంత కుట్రపూరితంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం వాళ్ళకేముంది? ఒకటి ఏమంటే విజయ్ గారు,
గత 10 సంవత్సరాలలో మొత్తానికి అధికారులని, ఆఫీసర్లని, ఐఏఎస్ ఐపీఎస్ని అందరినీ కూడా పింక్ చొక్కాలు వేసి తిప్పిన రోజుల్లాగా అయిపోయింది. ఒక గతంలో మీరు ఆలోచించండి, ఒక కలెక్టర్ పోయి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆయన కాళ్ళు మొక్కడం జరిగింది. ఆ తర్వాత ఆయన పార్టీలో తీసుకొని ఎమ్మెల్సీ చేయడం జరిగింది. ఇంకొక అధికారిని తీసుకొచ్చి కాళ్ళు మొక్కైనా చేసి ఆయనకి ఇంకేదో చేయడం జరిగింది. ఇప్పుడు ఒక ఎస్పీ మొత్తానికి డ్రెస్ మీద ఆయన మొత్తానికి పార్టీ కార్యక్రమంలో డాన్స్ ఆడడం జరిగింది. అంటే మొత్తం కాంగ్రెస్ ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆఫీసర్లను కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి ఈరోజు ఎన్ని రకాలుగా ఇబ్బందులు చేసిండ్రు. అదే కాకుండా మేము ఇద్దరం ఎంఐఎం కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పి అక్కడ కూడా ఆపి ఈరోజు దేవాలయాల మీద కూడా కుట్ర చేయడానికి వాళ్ళే కారకులు అనే రకంగా ఎక్కడ కూడా చేస్తే ఈరోజు మొత్తానికి ఏదైతే గతంలో వాళ్ళు చేసిన స్టైల్ కి ఈరోజు అడ్డుకట్ట కాంగ్రెస్ పార్టీ వేసింది. పోలీసులు కూడా టైట్ చేయడం జరిగింది. ఆఫీసర్లని మధ్యన కరెంటు గురించి కూడా ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ చేయడం, దాని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి ఎవడైనా కరెంటు తీస్తే ఖచ్చితంగా వారి మీద చర్యలు ఉంటే సస్పెండ్ చేస్తామని చెప్పి చెప్పడంతో ఇప్పుడు పవర్ కూడా పోతలేదు. ఎందుకంటే పవర్ అప్పుడేముందో ఇప్పుడు కూడా ఉంది. ఇంకా అవసరమైతే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక జనరేట్ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒక కుట్ర భాగంగా ప్రతి దగ్గర అధికారులను మొత్తం వాళ్ళ ఆధీనంలో తీసుకుని మనం ఫోన్ ట్యాపింగ్ తీసుకోండి, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిండ్రు. మనకు తెలియకుండా తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రాన్ని టీఆర్ఎస్ బీఆర్ఎస్ మొత్తానికి విధ్వంసం చేసి వదిలేసింది. రైట్, ఒకసారి హైందవ్ గారితో మాట్లాడదాం. హైందవ్ గారు, అసలు కాంగ్రెస్ చెప్పేటువంటి థియరీ ఏదైతే ఉందో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనల వెనుక బీఆర్ఎస్ అనే ఒక పార్టీ ఉంది. 10 సంవత్సరాలు పాలించి అధికారం కోల్పోగాని దాన్ని తట్టుకోలేక ఎలాగైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దూరం చేయాలి, మేము అధికారం రావాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఇటు విద్యార్థులను ఇబ్బంది పెట్టడంలో భాగంగా ఫుడ్ పాయిజనింగ్ లో వాళ్ళ హస్తం ఉంది, లేకపోతే మన లఘుచర్ల ఘటనలో వాళ్ళ హస్తం ఉంది, రాష్ట్రంలో ఏం జరిగినా కానీ బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. అసలు థర్డ్ పార్టీగా అసలు మీరు ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? అది వాస్తవమా కాదా అనేది అసలు మీ అభిప్రాయం ఏంటి? నేను అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఏదైతే వాస్తవానికి గవర్నమెంట్ మీది, అధికారం మీది, మీ దగ్గరనే సర్వ అధికారాలు ఉన్నాయి. మీరు ఆరోపణలు చేసే కంటే ముందు వాళ్ళని ఘటనకు పాత్రైన వాళ్ళ గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీ దగ్గర ఉంటుంది. ఎట్లా కూడా 100% మీ దగ్గర అయితే రిపోర్ట్ లేకుండా మీరు మాట్లాడిందంటే అది చాలా పెద్ద మూటకం అయిపోతుంది యాక్చువల్ చెప్పాలంటే. కాబట్టి వాస్తవానికి ఏదైతే ఉందో ఈ కాలయాపన చేయకుండా మీరే యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని విలువమని చెప్పండి, మరి లేకపోతే ఊరికే ఈ ముసుగులో బుద్ధురాటలు ఎందుకు అని చెప్పేసి అని ఇప్పుడు వాళ్ళు మీ మీద ఆరోపణ చేస్తారు, మీరు వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారు తప్ప అక్కడ ఆ కాలం వృధా అవుతుంది, మనకి టైం వేస్ట్ అవుతుంది తప్ప వేరే ఇంకేం సమస్య ఇక్కడ పరిష్కారం అవుతుంది. కాబట్టి అన్ని పార్టీలు కంప్లీట్ చేయిన తర్వాత తప్పకుండా రాసుకుందాం. నేను అడుగుతా చేస్తామనంటే అప్పుడు మేము ఒప్పుకోం. బీజేపీ అఖిల పక్షం గురించి మాట్లాడు. ఎందుకోసమంటే ఈ విషయం పైన ఇమ్మీడియట్ తీసుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే ఎక్కువైతే సాయినవి గారు ఒక్క నిమిషం అండి, వారు ఏదో చెప్పాలనుకుంటున్నారు మీరు చెప్పిన దానికి. అఖిల పక్షం మీటింగ్ నాకు వాయిస్ ఎందుకో క్లారిటీ రావట్లేదండి. అంటే మీరు ఏదైతే అఖిలపక్ష భేటీ పెట్టి దీన్ని పరిష్కరించాలని చెప్తున్నారో దానికి సంబంధించి శివగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్తారు. ఒకసారి నేను మీకు మళ్ళీ కన్వే చేస్తాను వినిపించకపోతే. చెప్పండి శివగారు. మీకు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పడం జరిగింది, అఖిలపక్షం రండి అని చెప్పి. ఈటల రాజేందర్ వస్తారా, కిషన్ రెడ్డి వస్తారా, లేకపోతే ఇద్దరు బావబామర్దులు వస్తారా, బిల్లారంగా మీరు రండి, సెక్రటరియట్ లో కూర్చుందాం, మాట్లాడదాము, ప్రజలకు ఏ రకంగా మేలు చేస్తాము, మీకు 10 సంవత్సరాల అనుభవం ఉంది. లేకపోతే ఈటల రాజేందర్ గారు కూడా గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు, ఇప్పుడు బీజేపీలో పోయింది, మీరు కూడా రండి మాట్లాడదాం అంటే అటు కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి దగ్గరికి రాని పక్షంలో చెప్పారండి. ఎందుకోసమంటే ఇప్పుడు లోకల్ గా లేని వ్యక్తులను మనం తీసుకొచ్చి కూర్చోబెట్టడం అనేది కరెక్ట్ విషయం కాదు యాక్చువల్ గా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఉన్నటువంటి లోకల్ గా మా ఎమ్మెల్యేని పిలవండి, ఎంపీలు రావాలని చెప్పేసి రూల్ లేదు కదా. ఉన్నటువంటి వాళ్ళని పిలిచేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మా పార్టీ నుంచి ఏ డిజైన్ తీసుకుంటుంది అన్నది
పార్టీ పెద్దలు చూసుకుంటారు ఆ విషయం గురించి. కాబట్టి ఇప్పుడు వెళ్ళొచ్చు కదా పర్యటనకు అని చెప్పి. హైందవి గారు ఒక్క నిమిషం అండి. అంటే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రావడానికి ఇబ్బంది ఏంటి అనేది వారి ప్రశ్న. అధ్యక్షుడు వచ్చి కూర్చోవచ్చు. మా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి, తర్వాత ఎంపీ ఆయన మన తెలంగాణ ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇవాళ మాకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరే పార్లమెంట్ నడుస్తుంది, అక్కడ మనకు ఇంటర్ సెషన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది. పార్లమెంట్ రాకముందు మూసి నిద్ర చేయకముందు కూడా చెప్పడం జరిగింది. మీరు ఒకవేళ ముఖ్యమంత్రిగా నా దగ్గరకు వచ్చి మీరేమన్నా చెప్పడం అభ్యంతరకరంగా ఇబ్బందిగా ఉంటే మా సీఎస్ దగ్గరికి రండి, సీఎస్ గారికి అప్పచెప్తే అపాయింట్మెంట్ ఆమె దగ్గర నేను తీసి పెడతా. మీరు వచ్చాక మీరు ఏం డెవలప్మెంట్ చేయాలో మీరు ఏమి సూచన సలహాలు ఇస్తారో ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఈటల రాజేందర్ రాడు, కిషన్ రెడ్డి రాడు, మీ ఎమ్మెల్యేలు రారు. ఆ తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు పిలిచే ప్రయత్నం చేశారా? ఇప్పుడు పార్టీ అధ్యక్షుడికి ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేలకి వాళ్ళు కన్వే చేయాలి. నేను రాను, మీరు పొందని చెప్పాలి. సరే సరే రైట్ హైందవి గారు సరే టాపిక్ అంతా డైవర్ట్ వద్దు. ఒక్క విషయం హైందవి గారు రైట్ ఒక్క నిమిషం ఒక్క విషయం. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మాకు చేత కావట్లేదు అని చెప్తున్నారు గవర్నమెంట్. అసలు ఎంత రైట్ మొత్తం ఖాళీ రైట్ ఓకే హైందవి గారు సరే అదంతా వదిలేసేయండి. ఒక్క నిమిషం హైందవి గారు రైట్ లీమిట్ ఒక్క నిమిషం హైందవి గారు ఒక్క నిమిషం దయచేసి వినండి. వినిపించట్లేదా హైందవి గారు వినిపిస్తోందా? రైట్ హైందవి గారు ఓకే శివ గారు. హైందవి గారు గురుకులాల్లో కావచ్చు లేకపోతే సంక్షేమ హాస్టళ్లలో కావచ్చు వార్డెన్ల కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినటువంటి విషయమే. వార్డెన్ల కొరత కారణంగానే ఎక్కడా కూడా అంటే ఏదైనా పర్యవేక్షణ చేయడానికి వార్డెన్లు ఉంటే వేరే విధంగా ఉంటుంది, బయట వాళ్ళని పెడితే వేరే విధంగా ఉంటుంది డెఫినెట్ గా. సో వార్డెన్లను రిక్రూట్ చేసుకోవడంలో ప్రభుత్వం ఏమైనా వెనకబడి ఉందా అంటే దానికి ఏం చెప్తారండి? రిక్రూట్మెంట్స్ ఎక్కడ చేస్తారండి? అసలుకి ఎక్కడ రిక్రూట్మెంట్స్ లేవు. తర్వాత అక్కడ ఉన్నటువంటి బోధనా సిబ్బంది ప్రాపర్ గా లేదు, టీచింగ్ స్టాఫ్ లేదు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు, ప్రిన్సిపల్స్ లేరు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో వార్డెన్స్ ప్రాపర్ గా లేరు, అక్కడ పనిచేసే ఆయాలు ప్రాపర్ గా లేరు. ఏది ఉన్నా కూడా మనం వెళ్ళి క్వశ్చన్ చేస్తాం అనుకోండి. చెప్తున్నాను నేను, ఒక వార్డెన్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే ఆమె ఏమంటది అని అంటే, నాకు లేదు మేడం మేము ప్రాపర్ గా చేస్తున్నాం. కానీ అక్కడ మీరు వెళ్ళి సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఎంత చండాలంగా ఎంత ఘోరంగా ఉంటుంది అని అంటే, అమ్మాయిలు ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటారు. అసలుకి పిల్లలకు పీరియడ్స్ వస్తే శానిటరీ నాప్కిన్స్ ఇవ్వరు వీళ్ళు ప్రాపర్ గా. వీళ్ళకు వచ్చేటటువంటి ఏవైతే కాస్మెటిక్స్ ఉన్నాయో అవి వాళ్ళకి ప్రాపర్ గా ఇవ్వట్లేదు. తర్వాత స్కూల్ డ్రెస్సులు ఇప్పటివరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులైనటువంటి మన మంత్రి గారు ఎవరైతే ఉన్నారో సీతక్క, మరి ఆమె కూడా ఏం మాట్లాడతలేదు. ఆరోపణలు చేసి సరిపోదు కదండి, నిరూపించండి వాటిని. మేము అంటుంది ఏంటంటే మీరు ఆధారాలతో సహా తీసుకొచ్చి నిరూపించండి. మీ దగ్గర ఏదైతే ఉన్నాయో మీరు ఖచ్చితంగా వీళ్ళ హస్తం ఉంది అన్నప్పుడు విద్యార్థి జీవితాలతో ఆడుకోవద్దు. ఎందుకంటే రేపు వాళ్ళే రేపటి పౌరులు మనకి. భవిష్యత్తుతో ఆడుకోవడం అనేది ఎవరికి కూడా మంచిది కాదు. అసలుకి రైతులను కానీ విద్యార్థులను కానీ బాధపెట్టినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా బాగుపడలేదు. ఒక విషయం, విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహించినటువంటి ప్రభుత్వాలు కూలిపోయినాయి కూడా. కాబట్టి గతాన్ని గుర్తుపెట్టుకొని కనీసం ఇప్పటికైనా కూడా మీరు చర్యలు తీసుకోకపోతే మాత్రం చాలా రానున్న రోజులలో మాత్రం ఇంకా విద్యార్థుల యొక్క ఆందోళన తీవ్రతరం అయితే ఖచ్చితంగా పార్టీగా 100% మేము విద్యార్థులం అయిపోయి ఉంటాము. రైట్. సో శివ గారు నేను అన్నట్లుగా అదే ప్రశ్న మీకు కూడా, అంటే రిక్రూట్మెంట్స్ సరిగ్గా జరగట్లేదు, విద్యా వ్యవస్థలో తగినంత మంది స్టాఫ్ లేకపోవడంతో పర్యవేక్షణ లోపం జరుగుతోంది, కాబట్టి ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. అన్నట్లుగా వార్డెన్స్ అంటే సంక్షేమానికి సంబంధించి ఆఫీసర్స్ని ఎక్కువగా రిక్రూట్ జరగట్లేదు అనేది ఒక చర్చ. ఏం చెప్తారు దానికి సంబంధించి? ఒకటి ఏమంటే విజయ్ గారు, గత ప్రభుత్వంలో చేసిన లోపాలు కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం కూడా కాలేదు. మొత్తానికి అవన్నీ అన్ని సరిదిద్దుతూ
మొత్తానికి గత 10 సంవత్సరాలు అయినా గారు గత 10 సంవత్సరాలు మీరు అందరూ ఏం చేశారు? మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ లోకి తొత్తుగా ఉన్నారా? మీ బీజేపీ మీరు ఫ్రెండ్లీ పార్టీ ఏం చేసినప్పుడు 10 సంవత్సరాలు ఈ రోజు 11 నెలలు మాట్లాడుతున్నారు. గతంలో మీరు ఏదైతే శివగారు ఒక నిమిషం ఇప్పుడు రైట్ కానీ ఒక్క నిమిషం ఉన్నాయని కంప్లీట్ చేయమంటే ఏం చేస్తారు? ఎవరైనా మీరు ఆలోచించండి. మిమ్మల్ని ఇంకపై కూర్చోబెడితే చేస్తారా? కాదు మీ ఒక ఎంపీ ఒక అధ్యక్షుడి గురించి మాట్లాడుతున్నా చాలా బిజీ అంటున్నారు. ముఖ్యమంత్రి బిజీ ఉంటారా? ఇన్ని శాఖలు చేయాలా? ప్రతి దగ్గర ఇబ్బందులు ఉన్నాయి. 10 సంవత్సరాల కింద నోరు మూసుకొని డబ్బులు ఉన్నారు. అప్పుడు మీరు ఎక్కడ పోయినప్పుడు 10 సంవత్సరాల కింద టీఆర్ఎస్ బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తూ బీజేపీలు ఎక్కడ పోయినారు? ఫ్రెండ్లీ పార్టీ 11 రైట్ హైందవి గారు నేను అడుగుతాను. శివగారు ఇప్పుడు 5 ఏళ్లకి మీకు ఇచ్చిన టర్మ్ 5 ఏళ్లలో ఏం జరిగినా సమాధానం చెప్పుకోవాల్సింది మీరే. ప్రతిసారి ప్రతిదానికి గత బీఆర్ఎస్ పాలన గత 10 ఏళ్ళు అని చెప్పుకుంటూ పోతే ఇక ప్రతిదానికి అదే సమాధానం అవుతుందేమో ఎక్కడ ఏం జరిగినా కానీ. విజయ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, 10 సంవత్సరాలలో అటు స్కూల్స్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానీ ఒక విషయం మీకు ఒక విషయం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే బీజేపీ వాళ్ళు నాకు తెలిసినంత వరకు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన పైన ఎలక్షన్ టైంలో గట్టిగా పోరాడారు అనేది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. పాపం వాళ్ళు అసలు ఏం పోరాడలేదంటే కరెక్ట్ కాదేమో. సరే కంటిన్యూ చేయండి. రైట్ ఓకే హైందవి గారు రైట్ ఇబ్బందులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో దాన్ని ప్రక్షాళన చేస్తారు. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీ చేస్తుందే కరెక్ట్ అని చెప్తలే. 1 సంవత్సరంలోనే మొత్తం అన్ని కంప్లీట్ చేయమని చెప్పడము జరుగుతున్నది. ఇబ్బందులు జరుగుతున్నా రెక్టిఫై చేయడం జరుగుతుంది. అంతకుముందు ఏ రకంగా చేస్తారు చెప్పండి? ఒక ఎంపీ ఒక మంత్రి ఒక అధ్యక్షుడు అయిన బిజీ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఎన్ని శాఖలు కంప్లీట్ చేయాలా? ఈరోజు ఖచ్చితంగా ప్రతిదీ రాష్ట్రం నడపాలంటే ఈరోజు బడ్జెట్ లేదు. ఒక్కొక్క తలకాయ పైన 1,50,000 రూపాయలు అప్పు పెట్టి పోయింది గత ప్రభుత్వం. ఓకే శివగారు రైట్ శివగారు ఒక్క నిమిషం. ప్రచారం చేయడానికి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రోజు ప్రతి దగ్గర రివ్యూ మీటింగ్. ఓకే శివగారు ఇబ్బందులు ఏం లేదు. మీరు మాట మాట్లాడేసే 11 మాసాలు రైట్ హైందవి గారు ఓకే రైట్ శివగారు రైట్ ఒకటి హైందవి గారు ఒక్క విషయం అండి. ఏదైతే మంత్రి సీతక్క కేటీఆర్ పైన వ్యాఖ్యలు చేశారో లేకపోతే బీఆర్ఎస్ పైన వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పొరపాటు చేస్తుంటే కేటీఆర్ని లేకపోతే ఆ పార్టీలో ఎవరైతే దీని వెనక ఉన్నారో వాళ్ళని జైలుకు పంపించే క్రమం కావచ్చు, లేకపోతే మంత్రి సీతక్క వ్యాఖ్యలు తప్పైతే విచారణ జరిగిన తర్వాత మంత్రి సీతక్కకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఉంది. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించి ఇంత పెద్ద ఆరోపణ చేశారు కాబట్టి, అది కూడా చిన్నపిల్లల విషయంలో. సో వీటికి సంబంధించి మీ పార్టీ ఏదైనా స్టాండ్ పైన ఉందా? దీనికి సంబంధించి ఏదైనా సవాల్ విసిరబోతుందా? డెఫినెట్లీ ఉంటదండి. ఎందుకంటే ఇవాళనే మా యొక్క ప్రధాన కార్యదర్శి గారు ఆల్రెడీ మీటింగ్ ప్రెస్ మీట్ లో చెప్పారు. వాళ్ళు 100% మేము తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఆరోపణలు ఏవైతే జరిగినాయో ఇప్పుడు గతంలో మొన్న ఫామ్ హౌస్ కేసు ఏమైందండి? కేటీఆర్ మీద జరిగినటువంటి ఫామ్ హౌస్ కేసు ఎక్కడ పోయింది అసలు? అది ఎందుకోసం ఆ కేసు మీరు చేసిరు? మీరు ఇప్పుడు ఇంకో కొత్త ఆరోపణలు కదా, కనీసం దీని మీద నేను అడుగుతాను, గుర్తు పెట్టుకుని మరి అడుగు. ఎన్ని ఆరోపణలు చేస్తున్నారు మీరు? ఆరోపణలు చేసిన ముందు మీడియా ముందు ప్రవేశపెట్టడానికి మీకు ఏంటి ఇబ్బంది? హైందవి గారు ఒక్క నిమిషం అండి, శివ గారు ఏదో అడగాలంట. హైందవి గారు ఓకే హైందవి గారు ఒక్క నిమిషం కైండ్లీ. ఎస్ శివ గారు అడగండి, ఏదో అడగాలనుకుంటున్నారు. హైందవి గారు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా ఫామ్ హౌస్ కేసు ఏడమైందని. ఇప్పుడు ఈ కార్ రేసు 55 కోట్లది కేటీఆర్ మీద ఉంది. ఈ ఆ బాల్ ఏడుంది
గవర్నర్ గారికి ఇచ్చినాం. ఇప్పుడు గవర్నర్ ఢిల్లీకి పోయి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కేటీఆర్ ఢిల్లీకి పోతే మీ గవర్నర్ ఎందుకు మాట్లాడలేదు? గవర్నర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు? గవర్నర్ ఇన్స్ట్రక్షన్ చేయమని చెప్పండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గవర్నర్ ఇవ్వమని చెప్పండి. కేటీఆర్ లోపల పోతాడు. ఇప్పుడు అక్కడ మాట్లాడారు. మళ్ళా మీరు మళ్ళా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. నేను అడిగిన దానికి చెప్పండి. మీరు ఈ కార్ రేస్ లో గవర్నర్ దగ్గర ఉంది. ఆ గవర్నర్ ప్రధానమంత్రి గారిని డైరెక్షన్ ఇవ్వమని చెప్పండి, లేకపోతే ప్రెసిడెంట్ గారిని డైరెక్షన్ ఇవ్వమని చెప్పండి. అది కాదు శివ గారు, తప్పు దాన్ని పంపించమని చెప్పి ఎందుకు చేస్తలేరు? అక్కడ ఈరోజు మళ్ళీ లబ్ధిదారుల కేసులో మళ్ళీ లోపల పంపించాలి. మళ్ళీ కొత్త మీరు ఒకవేళ హైందవి గారు ఒక నిమిషం అండి. హైందవి గారు ఒక నిమిషం అండి. ఎందుకోసం అంటే ఇది ఈ విషయాన్ని మేము అసలుకి కేటీఆర్ కేవలం ఒక ఎమ్మెల్యేనే కదా అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ వరకు వెళ్ళడం ఎందుకు? దానికి ఒక ప్రాసెస్ ఉంది బాస్. ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలంటే విజయ్ గారు. అందుకు ఈ రోజు స్టెప్ బై స్టెప్ వచ్చి గవర్నర్ కి కలిసి ఇది జరిగింది ఆయన ఒప్పుకున్నాడు. కేటీఆర్ ఒప్పుకున్నాడు ఆ విషయంలో. ఆ మాట పోయి గవర్నర్ కి ఇచ్చారు. గవర్నర్ ఇప్పుడు డిసిషన్ తీసుకోవాలా. గవర్నర్ డిసిషన్ తీసుకొని హైకోర్టుకి పంపించండు. హైకోర్టులో ఓకే అనేది ఉంది. ఇప్పుడు ఈ రోజు గవర్నర్ తీసుకోకుండా గవర్నర్ని ఢిల్లీకి పంపించి కేటీఆర్ ఢిల్లీకి పోతే మళ్ళీ హైకమాండ్ నుంచి ఏదైతే ప్రధానమంత్రి కార్యాలయం నుంచో ప్రెసిడెంట్ గారిని ఇది ఓట్ల పెట్టకుండా తీమని చెప్పండి. ఇప్పుడు శివ గారు హైందవి గారు రైట్ హైందవి గారు ఫైనల్ గా ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే ఫైనల్ గా ఇప్పుడైనా ఇద్దరు కూర్చొని మాట్లాడచ్చు. అపాయింట్మెంట్ కావాలంటే ఇవ్వరా? గవర్నర్ ఏముంటుందండి? గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కేసు విషయంలో మీరు ముందు పోల్ చేయకపోతే ఆయన మాత్రం ఆయనకు తీసుకెళ్ళి డైరెక్ట్ ముందు పెట్టడానికి ఆయనకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుందా? మరి కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు మీరు ఖచ్చితంగా ఈ కేసు ముందుకు పోవాలి అనే విషయం మీరు అడగాలి. కానీ రైట్ హైందవి గారు, సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఫైనల్ గా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మొత్తం అంశాలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఫుడ్ పాయిజనింగ్ కి సంబంధించి ఏ చర్యలు తీసుకుంటే ఇప్పటికైనా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది? దానికి సంబంధించి ఫైనల్ గా ఒక్క మాటలో మీరు ప్రభుత్వానికి ఏదైనా సలహా ఇవ్వదలుచుకుంటే ఏమి ఇస్తారు? ఒక్క మాటలో చెప్పేసి కంక్లూడ్ చేయండి. ఒకటే అండి, ప్రభుత్వం ఏం చేసినా సరే విద్యార్థుల భవిష్యత్తులో ఆడుకోవచ్చు. పరస్పర ఆరోపణలు కాకుండా అందరూ కలిసి వెళ్ళి ఒక నిర్ణయాన్ని తీసుకునేటట్టుంటే బాగుంటది ఈ విషయం పైన. కాబట్టి ఇప్పటికైనా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులను పెట్టామన్నారు. ఈ కమిటీ ఏదైతే ఉందో వీలైన త్వరగా ఆ కమిటీ నిర్ణయం ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ని బయటికి తీసుకొస్తే కానీ ఈ విషయం పైన మనకు ఒక కంక్లూజన్ రాదు. ఇంకొకటి ఏంటంటే లోకల్ గా మనం ఎంత కేర్ తీసుకుంటున్నా కూడా లోకల్ గా ఉన్నటువంటి అధికారులు రెగ్యులర్ గా విజిట్ చేయకపోతే హాస్టల్స్ మాత్రం ఈ పరిస్థితి ఇప్పటికీ ఇలాగే కొనసాగుతూనే ఉంటది. కాబట్టి ఖచ్చితంగా లోకల్ గా ఉన్నటువంటి అధికారులను తర్వాత ముఖ్యంగా అక్కడ లోకల్ అధికారులు అంటే ముందు ప్రధానోపాధ్యాయులు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్ ఎవరైతే అక్కడ పనిచేసేటటువంటి ఆయాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్ గా వర్క్ చేస్తే ఇంత పెద్ద గొడవలు ఎవరికి కూడా కావు. కాబట్టి వాళ్ళని ప్రాపర్ గా మీరు ట్రైన్ చేసి వాళ్ళతో ఖచ్చితంగా వాళ్ళకు కఠినమైనటువంటి నిర్ణయాలు ఫుడ్ పాయిజన్ కాదు ఇంకా రకరకాలైనటువంటి సమస్యలు ఖచ్చితంగా ఇందులో వస్తాయి. ముఖ్యంగా ఇంకొక ఏంటంటే గురుకులాలలో సీసీటీవీ కెమెరాలు అనేది పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. రైట్, డెఫినెట్ గా ఇది ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోవాలి, గురుకులాల్లో సీసీ కెమెరాలు పెట్టేది కూడా. ఎందుకంటే మీరు అన్నటువంటి ఆరోపణలు కూడా ఒకవేళ భవిష్యత్తులో ఏం జరగకుండా ఉండాలంటే, అటువంటి కుట్రలు జరగకుండా ఉండాలంటే వారు చెప్పినట్లుగా ఆ చర్య తీసుకున్నా బాగుంటుంది. ఫైనల్ గా ఏం చెప్తారు శివ గారు? ఎటువంటి చర్యలు తీసుకుంటే ప్రభుత్వం తరపున మీరు ఉన్నారు, అయినప్పటికీ ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? ఎలా తగ్గే అవకాశాలు ఉంది? స్కూల్ పిల్లలతో రాజకీయం చేయడం అది ఏ ప్రభుత్వంకైనా తగదు. పిల్లలు ఇప్పుడు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? నా మనవడు ఏ తిండి తింటాడు, స్కూల్లో పిల్లలకు కూడా అదే తిండి పెడతా అని చెప్పి అబద్ధాలు చెప్పి అందరూ చెప్తారులేండి. మీ ముఖ్యమంత్రి కూడా కన్న పిల్లల్లా చూసుకోవాలని చెప్తారు. మా ముఖ్యమంత్రి ఈ రోజు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా టైం ఉంది. విత్ ఇన్ నో టైంలో ఇవంతా ప్రక్షాళన జరిగిపోతుంది. ఇటువంటి అన్ని కూడా పునరావృతం కావద్దు అనేది అధికారులున్నా లేకపోతే ఆపోజిషన్ పార్టీ వ్యక్తులున్నా వాళ్ళందరూ కూడా ప్రక్షాళన చేసి ఇటువంటి కాకుండా అక్కడ థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ హందేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యా సంస్థల్లో కావచ్చు, లేకపోతే కొన్ని గురుకులాల్లో కావచ్చు, కొన్ని పాఠశాలల్లో కావచ్చు,
ఫుడ్ పాయిజనింగ్ అనేటువంటి ఒక అంశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పట్టిపీడిస్తోంది. అసలు దీని వెనక నిజంగా కుట్ర కోణం ఉందా, లేకపోతే వాస్తవంగానే ఏదైనా అక్కడ ఉన్నటువంటి హైజీన్ లోపం వల్ల ఇది జరుగుతుందా అనేది ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి దానికి సంబంధించి సరైనటువంటి విచారణ కమిటీని ఏర్పాటు చేసి దీన్ని త్వరితగతిన పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు రాజకీయంగా కూడా మంత్రి సీతక్క చేసినటువంటి కామెంట్స్ తోటి అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఈరోజు ఈ పరిస్థితి తయారైందని చెప్పుకోవాలి. మరి భవిష్యత్తులో ఈ రాజకీయం ఎటు మలుపులు తిరగబోతోందో కూడా వేచి చూడాల్సిందే. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ న్యూస్ 360.